రాజమహేంద్రవరానికి చెందిన మైనార్టీ నాయకుడు, వైసీపీ నాయకుడు, ఆజాద్ చౌక్ లబాబిన్ లైన్ మసీద్ అధ్యక్షుడు హబీబుల్లా ఖాన్ ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆయన కోలుకున్నట్లే కనిపించారు. అయితే ఈ ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. హబీబుల్లా ఖాన్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా పలువురు మైనార్టీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. మంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం రూరల్, రాజవోలు, కడియం మండలం ఆవ ప్రాంతాలను సందర్శించి పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. పంట నష్టాలను పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపరిహారం కోసం సరైన నివేదిక ప్రభుత్వానికి పంపుతామని భరోసా ఇచ్చారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా స్థానిక శేషయ్యమెట్ట క్వారీ మార్కెట్ జంక్షన్లోని అన్నా క్యాంటీన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన పదార్థాలు రుచిగా ఉంటున్నాయా లేదా అన్న విషయాన్ని సందర్శకులను ఆరా తీశారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారమే భోజన పదార్థాలు ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. క్యాంటీన్ల పరిసరాలలో స్వచ్ఛత, టోకెన్ కౌంటర్, డైనింగ్ ఏరియా, చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశం, టాయిలెట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఆర్వో వాటర్ ఫిల్టర్ను క్రమం తప్పకుండా శుభ్రపరచాలని, పాత్రలు, ప్లేట్లను వేడి నీటితోనే కడగాలన్నారు. ప్రజలు తమ సూచనలు క్యాంటీన్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా తెలియజేయవచ్చన్నారు. అలాగే ప్రతిరోజు అన్నా క్యాంటీన్లను పరిశీలించి ఏ మరమ్మతులు ఉన్నా వెంటనే చేయించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేదల కోసం ఉద్దేశించిన అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలు అందించాలని స్పష్టం చేశారు. రైల్వే కార్మికుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజనల్ కార్యదర్శి ఎం లీలా హామీ ఇచ్చారు. యూనియన్ తుని, సామర్లకోట, కాకినాడ, రాజమండ్రి మెకానికల్ అండ్ ఇంజనీరింగ్, రాజమండ్రి ఓపెన్ లైన్, రాజమండ్రి లోకో రన్నింగ్ బ్రాంచీల ఉమ్మడి కార్యవర్గ సమావేశం రాజమండ్రి రైల్వే ఇన్స్టిట్యూట్లో జరిగింది. ఈ సమావేశంలో లీలా మాట్లాడుతూ మజ్దూర్ యూనియన్ నిరంతరం కార్మికుల పక్షానే పోరాడుతుందన్నారు. రాజమండ్రి మజ్దూర్ యూనియన్ మెకానిక్, ఇంజనీరింగ్ బ్రాంచ్ చైర్మన్ ఎం బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీహెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి, ఏపీ స్టేట్ జిఎన్ శ్రీనివాస్, మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ అధ్యక్షుడు ఎస్ రామగుప్తా కార్మికుల సమస్యలపై ఆరా తీశారు. క్వారీల అక్రమ తవ్వకాల వల్ల కొవ్వూరు మండలం ఐపంగిడిలో కాలుష్యం తీవ్ర రూపం దాల్చినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు కొవ్వూరు ఆర్టీఓ రాణి సుస్మిత, జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం శంకర్రావులతో కూడిన బృందాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 150 అడుగుల లోతు వరకు ఉన్న ఖనిజ సంపదను తవ్వి ఆ క్వారీ గోతులను పూడ్చకుండానే వదిలివేయడం, అలాగే ఆ గోతుల్లో చెత్త, కొన్ని పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు వదలడం వలన పరిసర ప్రాంతాల్లో కాలుష్య సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నాయని గుర్తించారు. ఈ సమస్యలకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. మంతా తుఫాను ప్రభావం వల్ల గోకవరం మండలం అచ్యుతాపురం చెరువుకు గండిపడి గ్రామం వరద నీటిలో చిక్కుకుపోయింది. గ్రామాన్ని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్ కృష్ణనాయక్ ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన ఆర్డీఓ స్థానిక ప్రజలతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ముంపు ఘటనలు చోటు చేసుకోకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తరువాత శ్రీరంగపట్నం గ్రామంలో బాధిత కుటుంబాలకి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆర్డీఓ పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఏ వెంకట్రమణ అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా పోలీస్ సైబర్ నేర విభాగం ఆధ్వర్యంలో సైబర్ నేరాలు జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ శివాజీ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. నేడు సైబర్ నేరాలు పెరిగిపోయాయి అని, వాటి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోన్ యాప్, ఫెడెక్స్ పార్సిల్, గూగుల్ కస్టమర్ కేర్ నెంబర్, జాబ్, ఆన్లైన్ షాపింగ్, ఏపీకే ఫైల్, కేవైసీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్, హనీ ట్రాప్, ఏఈపీఎస్, మ్యాట్రిమోనీ వంటి రూపాల్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని హెచ్చరించారు. సైబర్ నేరాలకు సంబంధించి 1930 నెంబర్కు వెంటనే కాల్ చేసి నేరం వివరాలు తెలియజేయాలని కోరారు. గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు హుకుంపేట జాతీయ రహదారి నుంచి తూర్పు రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డుపైకి ఖాళీ స్థలాల్లో నుంచి నీరు వచ్చి చేరడంతో తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డు ముంపున గురైంది. దీంతో వాహన చోదకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టీడీపీ డాక్టర్స్ సెల్ ప్రధాన కార్యదర్శి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోదరుడి కుమారుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆసుపత్రికి కోతవేడి దూరంలోనే ఈ ముంపు సమస్య ఏర్పడడం గమనార్హం. రవిరామ్ కిరణ్ తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పండుగలు, రద్దీ సమయాల్లో ప్రయాణికులు వేచి ఉండేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటిలో ప్రయాణికులు వేచి ఉండేందుకు తగిన సౌకర్యాలతో పాటు బుకింగ్ కౌంటర్లు, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా 76 రైల్వే స్టేషన్లలో ఈ తరహా నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, కాచిగూడ,
తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరులలో ప్రయాణికులు వేచి ఉండే ప్రదేశాలను అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు. 2026 ఛత్ పూజల నాటికి వీటిని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఉండి మండలంలో తుఫాను కారణంగా నేల కొరిగిన వరి చేలను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ, కలెక్టర్ నాగరాణి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు అప్రమత్తత వల్ల ప్రాణ, పశు నష్టం నివారించగలిగాం. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వెల్లడి. బాపట్ల జిల్లాలో మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన, పునరావాస కేంద్రాలను సందర్శించి సౌకర్యాలపై ఆరా. కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. దేవస్థాన ప్రాంగణానికి విచ్చేసిన పవన్ కు ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు, ఆలయ అర్చక బృందం పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ సీఎం ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి సంబంధించిన విశిష్ట అర్చనలు, ఆశీర్వచనాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ ని దేవస్థాన మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మెంతా తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను, రైతులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం గ్రామం FCI గొడౌన్స్ వద్ద నేల కొరిగిన వరిచేలను కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, సర్పంచ్ల చాంబర్ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణ, ADA జీవన్ ప్రతాప్, తహసీల్దార్ నాగార్జున, పాలకొడేరు సహకార సంఘ అధ్యక్షుడు కొత్తపల్లి నాగరాజు, DC చైర్మన్ పడిబాబులతో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో డ్రైనేజీ సమస్యతో 50 ఎకరాల్లో పంటకు తలెత్తిన ఇబ్బందులను ఉపసభాపతి దృష్టికి తీసుకుని వెళ్లాలన్నారు స్థానికులు. అనంతరం రఘురామకృష్ణరాజు మాట్లాడారు. పంట, మురుగు కాలువలపై కొందరి స్వార్థంతో పాల్పడిన ఆక్రమణలతో వరి రైతులు నష్టపోతున్నారన్నారు. నియోజకవర్గంలో 80% ఆక్రమణలు తొలగించామని, మిగిలిన 20% 2 నెలల్లో తొలగిస్తామని చెప్పారు. ఉండి మండలం వాండ్రం గ్రామంలో కొంత భాగం వరి పంట దెబ్బతింది అన్న సమాచారంతో కలెక్టర్ మేడం గారు, నేను ఇక్కడ విజిట్కి రావటం జరిగింది. ఆ రైతుతో మాట్లాడి, వ్యవసాయ శాఖాధికారులతో కూడా మాట్లాడి, ఈ ఇబ్బంది రావటానికి ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్న 900 ఎకరాల్లో సుమారు ఒక 50 ఎకరాల వరకు రైతులకి ఈ రకంగా ఇబ్బంది వచ్చింది. సమస్య ఏంటో తెలిసింది. తుఫాను కారణం అయినప్పటికీ కూడా ఎన్నో చోట్ల డ్రైనేజ్ వ్యవస్థనంతా సరి చేసుకుంటూ వెళ్ళాం. కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తి కొంత యాకరేజ్కి ఇబ్బంది వచ్చింది. ఇటువంటివి
నియోజకవర్గ వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆక్రమణల వలన, డ్రైన్లు కాలువల ఆక్రమణల వలన రైతులు ఇబ్బంది పడుతున్నారో, కొంతమంది ప్రజల స్వార్థానికి మరి రైతులు మరి మనం తింటున్నామంటే రైతులే మూల కారణం. మరి వెన్నుముక రైతు అని మనం ఎన్నో కౌరులు చెప్తూ ఉంటాం. కానీ ఆ రైతుకున్న కష్టాన్ని పట్టించుకోకుండా కొంతమంది ఆక్రమణదారుల వలన రైతులు ఇబ్బంది పడటం అనేది కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు కూడా సంబంధిత అధికారులు, తహసీల్దార్ గారికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రాబోయే 2 నెలల్లో ఇప్పుడు సుమారు 80% ఆక్రమణలన్నీ తొలగించడం జరిగింది. ఆ మిగిలిన దాన్ని కూడా పూర్తిగా 100కి 100% ఎటువంటి ఆక్రమణలు, డ్రైనేజీలు కానీ కాలువలు కానీ ఎటువంటి ఆక్రమణలు లేని నియోజకవర్గంగా ఉన్ని నియోజకవర్గాన్ని చెయ్యాలి. దీని మోడల్లో అన్నీ కూడా ఇదే మార్గంలో ఉండాలి అనే దాని మీద మేము పట్టుదలగా చేయటం జరుగుతుంది. రాబోయే 2 నెలల్లో మీడియా మిత్రులు కూడా, మీరు కూడా ఎక్కడైనా రైతులకు ఏమన్నా కష్టం ఉంటే చాలామంది మాకు చెప్తున్నారు. ఇంకా ఏదన్నా ఉంటే మీరు కూడా డ్రైన్స్ కానీ కెనాల్ కానీ ఆక్రమణలు ఉంటే మీరు కూడా కలెక్టర్ ఆఫీస్కి కానీ నా ఆఫీస్కి కానీ తెలియచేస్తే ఇమ్మీడియట్గా అటెండ్ అవుతాం. నెక్స్ట్ ఎంత వర్షం వచ్చినా, పెద్ద గాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. ఎంత వర్షం వచ్చినా సరే రైతుకి కష్టం కలగకుండా ఏం చేయాలి. అలాగే కొంతమంది కౌలు రైతులకు కూడా కార్డు ఇవ్వటంలో యజమాని పర్మిషన్ ఉన్నా లేకపోయినా కార్డు ఇవ్వాలి అన్న రూల్ వచ్చింది. సో ఎవరికి కూడా ఈ కౌలు కార్డు ఇవ్వటంలో ఇబ్బంది లేకుండా రేపు రాబోయే పంట సీజన్ దగ్గర నుంచి ఇబ్బంది లేకుండా ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం. మెంతా తుఫాను నేపథ్యంలో ఒంగోలు నగరంలోని జవహర్ నవోదయ విద్యాలయం తరగతి గదులు, వంట రూములు నీట మునిగి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉండడంతో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజబాబు అధికారులు విద్యాలయం సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థులకు టిఫిన్ వస్తువులపై మంత్రి, జిల్లా కలెక్టర్ స్వయంగా సమీక్షించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యాలయం ప్రిన్సిపల్ను, అధికారులను ఆదేశించారు. ఒంగోలు నగరంలో వర్షనీటితో మునిగిన బిలాల్ నగర్, కరుణానగర్లను ట్రాక్టర్లో ఎక్కి పర్యటిస్తూ పరిస్థితులను పరిశీలించారు.
బాపట్ల జిల్లా కొండబొట్లవారిపాలెం గ్రామంలో మెంతా తుపాను నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి కొలుసు పార్థసారథి బాపట్ల ఎమ్మెల్యే వేగ్నేసిన నరేంద్రవరంతో కలిసి పరిశీలించారు. కేంద్రాలలో అందుతున్న వసతులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని సంసిద్ధత చేశారని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్టీజీఎస్ సెంటర్నే కేంద్రంగా చేసుకుని ఒక 36 అవర్స్ నుంచి ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం ఎక్కడెక్కడైతే ఈ తుఫాను ప్రభావం ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ సమాచారం ఇచ్చిందో వాళ్ళందరితో మాట్లాడి అన్ని విధాలా కూడా ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు, నష్టం అతి తక్కువగా ఉండాలి, ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు అనే లక్ష్యంతో తగు సూచనలు ఇస్తూ చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాని మూలంగా ప్రజలకి కొంత ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి కొంత అసౌకర్యానికి గురైనా కూడా చాలా వరకు మరి ఇబ్బంది పడుకోకుండా ఈ ప్రభుత్వం చూసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంతైతే నష్టం కలిగిస్తుందని చెప్పేసి భావించామో మరి అటువంటిది లేకోకుండా మరి తీవ్రత తగ్గిపోయినట్టయితే కనబడతా ఉంది. మరి అయినా కూడా సైక్లోన్ తీవ్రత తగ్గిపోయింది, మా బాధ్యత అయిపోయిందని కాకుండా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమిటి, వారికి పోస్ట్ సైక్లోన్ ఏమేమి సౌకర్యాలు అందించాలి, వారు ఏ విధంగా నష్టపోయారో మరి వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మరి గొట్టిపాటి రవి గారు, పవర్ మినిస్టర్ గారు, నేను మరి ఎమ్మెల్యే గారు అన్ని నియోజకవర్గాలు కూడా బాపట్ల జిల్లా అంతా కూడా పర్యటిస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి మన గొట్టిపాటి రవి గారు ఎక్కడెక్కడైతే స్తంభాలు పడిపోయినాయో మరి దాదాపు 87 నుంచి 100 స్తంభాల వరకు ఈ జిల్లాలో పడిపోయినాయి అని చెప్పేసి సమాచారం ఉంది. మరి వాటిని వెంటనే ఎరక్షన్ చేస్తున్నప్పుడు మనం వచ్చే దారిలో కూడా పోల్స్ పడిపోతే వాటిని ఎరక్ట్ చేశారు, స్టింగింగ్ కూడా చేస్తారు. సో మధ్యాహ్నం ఇంకో 1-2 గంటల్లో కరెంటు కూడా ఇక్కడ కూడా చేస్తున్నట్టున్నారు. 1-2 గంటల్లో కరెంటు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పంట చాలా తీవ్రంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. మరి ఆ పంట పొలాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. సముద్రంలో ఏ విధంగా అయితే అలలు తేలుతాయో ఆ విధంగా కనపడతా ఉన్నాయి. మరి చాలామంది హార్టికల్చర్ రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి తీవ్రంగా నష్టపోయారు. వారిని తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి నిబంధనల ప్రకారం నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి రైతు కూడా నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అందించడానికి నిబంధనల ప్రకారం ఈ ప్రభుత్వం మరి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. త్వరలో కలెక్టర్ గారి నేతృత్వంలో టీమ్స్ని ఏర్పాటు చేసి మరి ఈ ఎక్కడెక్కడైతే నష్టపోయిందో పంటలు ఆ ప్రతి భూమిని కూడా ఎన్యూమరేట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా వచ్చినప్పుడు మరి మిరప రైతులు కానివ్వండి, మరి కూరగాయల రైతులు కానివ్వండి, వాళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మరి ఈ గ్రామంలో చాలామంది ఇళ్ళ గురించి చెప్పారు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఒక ఎన్జిఓ సంస్థ ఏర్పాటు చేసిన ఇళ్ళన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి నీళ్లు కారుతున్నాయి, నివాసయోగ్యంగా లేవు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు కూడా మరి ఆ సమస్యని తప్పకుండా నేను పరిష్కరిస్తానని చెప్పేసి వారి ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఒకవేళ ఇప్పుడు ఉన్న వాళ్ళు కనుక ఇల్లు తీసేసి అది నివాసయోగ్యంగా లేదు కాబట్టి కట్టుకుంటానంటే వారికి మరి PMAY 2.0లో మరి గ్రామీణలో ఇల్లు శాంక్షన్ చేస్తానికి తప్పకుండా నేను మా ఎమ్మెల్యే గారు పంపించే లిస్టుకి నేను చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా చేస్తామని చెప్పి మనం చేస్తాం. ఈ తుఫాన్ మూలంగా మరి ఏ సమస్యను అక్కడ రిలీఫ్ ఏదైతే బియ్యం ఇస్తారో ఒక అపోహ ఉంది, కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఇవ్వరని చెప్పేసి. అవన్నీ కూడా అబద్ధాలు, పుకార్లని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి మత్స్యకారు కుటుంబానికి కూడా రైస్ ఏదైతే ఇస్తారో నిబంధనల ప్రకారం అవి ప్రతి కుటుంబానికి కూడా ఇస్తామని చెప్పేసి మనం చేస్తాం. అధికారులకు కూడా సూచన చేస్తున్నాం, ఎటువంటి అవకతవకలు లేకోకుండా ప్రతి ఇంటికి చిత్తశుద్ధితో అందించాలి. ప్రభుత్వం అందించే ప్రతి సహాయాన్ని కూడా ప్రతి గడపకి చేరవేయాలి. ఎక్కడ లోపాలు వచ్చినాయి అని చెప్పేసి ప్రభుత్వ దృష్టికి వచ్చినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. బాపట్ల మండలం పాండురంగాపురంలో తుపాను కారణంగా నేలకొరిగిన పొలాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే వేగ్నేసిన నరేంద్ర వర్మ పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలో ముంపునకు గురైన వరి పొలాల అంచనాలు తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్థానిక రైతులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పొద్దు నుంచి నేను ఎమ్మెల్యే గారు అట్లానే బాపట్ల ఎమ్మెల్యే గారు మన పార్సారథి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరు తిరిగాము. ముఖ్యంగా వ్యవసాయ భూములు దాదాపు ఇది రెండోసారి పంట వేసుకున్నాం ఉన్నారు చాలా చోట్ల. ఆల్రెడీ ఒకసారి పంట వేస్తే పోయింది, మళ్ళీ పంట వేశారు. 20 రోజులు 4 రోజులు అయింది, మళ్ళీ పోయింది. చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు రైతులు, చాలా దెబ్బతిన్నారు. సముద్ర తీరానికి వెళ్ళాము, అక్కడ కూడా చాలా కోతకు గురైంది. చాలా మంది మత్స్యకారులు ఇబ్బంది పడతా ఉన్నారు. 10 రోజుల నుంచి పనులు కూడా వెళ్ళలేదని చెప్తున్నారు. వాళ్ళది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా న్యాయం చేసేదానికి చేస్తాం. ఇట్లాంటి పంట నష్టం రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తిరిగి వెళ్ళాడు. ఆల్రెడీ ఏరియల్ సర్వే చేశారు ముఖ్యమంత్రి గారు. చాలా చోట్ల ఆగి ప్రజలను పలకరించి వెళ్ళాడు. దాని మీద ఎక్కడైతే పంట దెబ్బతిందో అవన్నింటిని కూడా ఎన్యుమరేషన్ చేసి రాసి తొందరలోనే పంట నష్టం జరిగిన రైతులందరూ కూడా న్యాయం చేసేదాన్ని ప్రభుత్వం అన్ని ఇప్పుడు చేనేతలు కానీ, వ్యవసాయదారులు కానీ, మత్స్యకారులు కానీ, అలాగే ఎస్సీలు ఎస్టీలు ఎక్కడ దెబ్బతిన్నారో, ఏ రకంగా ఈ యొక్క నియోజకవర్గంలో నష్టం జరిగిందో అవన్నీ కూడా మంత్రి గొట్టిపాటి రవి గారికి, పోలీసు పార్సారథి గారికి, అలాగే రాత్రి లోకేష్ బాబు గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి, అందరికీ చీరాల నియోజకవర్గంలో జరిగినటువంటి నష్టాన్ని నివేదించడం జరిగింది. ఖచ్చితంగా రేపో మాపో మన అధికారులందరూ కూడా రాత్రల్లా కష్టపడ్డారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరికైతే నష్టపరిహారాన్ని ఏ రకంగా ఇవ్వాలి, ఏం జరిగింది, ఇవన్నీ కూడా మంత్రివర్గానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని మీద సమగ్రంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మొత్తం యావత్ ప్రజానికానికి మంచి జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీముడోలు పోలీస్ స్టేషన్లో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక మానస స్కూల్ విద్యార్థులకు సిఐ యూజే విల్సన్, ఎస్ఐ మదీనా బాషా స్టేషన్ నిర్వహణ, స్టేషన్లోని పలు విభాగాలు విద్యార్థులకు చూపిస్తూ వాటి పనితీరును వివరించారు. ఈ మేరకు లాకప్ గదులు, నేరాలు గురించి వివరించారు. కేసు నమోదు, ఎఫ్ఐఆర్ గురించి, కంప్యూటర్ విభాగం, ఆయుధాల పనితీరును చూపించారు. పోలీస్ దుస్తుల రకాలు, వారి ర్యాంకులు, చిహ్నాలు గురించి అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన నెంబర్లు, సోషల్ మీడియా, సైబర్ నేరాల పట్ల, పోక్సో చట్టాల గురించి అవగాహన కల్పించారు. వారోత్సవాల్లో భాగంగా ఈరోజు భీమడోలు మానస స్కూల్ విద్యార్థులు భీమడోలు పోలీస్ స్టేషన్, అదేవిధంగా సర్కిల్ ఆఫీస్లో విజిట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉన్న హైరార్కీ ఏ విధంగా ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఎవరెవరు పనిచేస్తారు, ఇక్కడ వివిధ విభాగాల గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి సోషల్ మీడియా గురించి, పోక్సో చట్టం గురించి, బయట జరుగుతున్న ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, సెట్ కమ్యూనికేషన్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా పిల్లలతో ఒక ప్రాక్టీస్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్స్ ఉన్న వెపన్స్, పిస్టల్ ఏదైతే ఉంటాయో డైనమిక్ పిస్టల్స్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బ్రహ్మంగారి మఠంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నూతన మఠాధిపతిగా ఎంపికైన ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగలేదని వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్ వ్యవస్థాపకులు పాలెపు శ్రీనివాసులు ఆరోపించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ ధర్మ సంస్థాపనార్థం ఏర్పడిన ధార్మిక పరిషత్ ధర్మాన్ని కాపాడటంలో నిర్లక్ష్యం వహించి
తీవ్రమైన తప్పిదాలకు దారులు తెరిచేలా సమావేశాన్ని నిర్వహించారన్నారని దుయ్యబట్టారు. అనేక ప్రలోభాలకు గురిచేసి కానుకలు ఎరవేసి ఎన్నికల మాదిరిగా జరిగిన ఈ సమావేశాన్ని రద్దు చేసి నూతన మఠాధిపతిగా గోవిందస్వామిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠముకు మఠాధిపతులుగా 50 సంవత్సరాలు సుదీర్ఘకాలము బాధ్యతలు వ్యవహరించిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు రాసినటువంటి వీలునామాలో గురు నిర్ణయం ప్రకారం నన్ను నామినేట్ చేశారు. యుగయుగాల తరతరాల చరిత్రలో మన భారతీయ సనాతన హైందవ ధర్మంలో పితృవాక్య పరిపాలన ఇప్పటికీ సవరించబడని వాస్తవం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సప్త ఋషులు మునీశ్వరులు తల్లిదండ్రి గురువు దైవం అన్నారు. అంతటి మహోన్నతమైన స్థానము ఇచ్చినవి మన భారతీయ సమాజం సనాతన హైందవ ధర్మం తల్లిదండ్రులకు. గురుస్థాన ప్రతిష్టను ఇన్మడింప చేయడానికి గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మీ ముందు నా యొక్క అర్హతలను తమరి పరిశీలన కొరకు నివేదించి ఉన్నాను. నేను పుట్టినప్పుడే 11/7/2007 విశ్వకర్మ జ్యోతి మాసపత్రికలో మఠమునకు వారసుడు జన్మజాతరీత్య యోగ్యత ఉన్న బాలుడు జన్మించాడనే ఆనాడే ప్రకటన చేశారు. ఆనాటి మఠం ఆస్థాన సిద్ధాంతి పండితులు కందుకూరి శ్రీ గోవిందేశ్వర శర్మ గారు మా తాతగారు గతంలోనే మా నాన్నగారికి 2వ పెళ్లి జాతకం ఉన్నదని వారి సంతానమే మఠాధిపతి అవుతారని చెప్పారు, రాశారు. పూర్వపు మఠాధిపతులు నామినేషన్. పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి 5వ కొడుకునైన నన్ను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ ప్రబోధంతో తదుపరి మఠాధిపతిగా నియామకం చేసి 1/10/2010 ధార్మిక పరిషత్తుకు నామినేషన్ లెటర్ పంపారు. తదుపరి మఠాధిపతిగా వారి తదనంతరం అమలు చేయమని కోరారు. నా మొదటి 4 కొడుకులు మఠం యొక్క ఆధ్యాత్మిక చింతన కానీ వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం లేక మఠం యొక్క సాంప్రదాయ ఆచార వ్యవహారాలలో కానీ లేనందున పరిపాలన అర్హత వారికి ఏమాత్రం లేదని భావించి మఠం యొక్క ఉనికిని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నా 5వ కొడుకు శ్రీ గోవిందస్వామి చక్కగా హిందూ మత సంప్రదాయాలలోను వేదాంత శాస్త్రంలోను ప్రాథమిక పరిజ్ఞానం కలిగి మఠం యొక్క సంప్రదాయ పరిజ్ఞానం నిమిత్తము నా వద్ద సరైన శిక్షణ పొందుతున్నందున నాకు బ్రహ్మంగారి ఆత్మ ప్రబోధంతో అనంతరం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంకు నా ఉత్తరాధికారిగా మఠాధిపతిగా నామినేట్ చేస్తున్నానని ఇలా శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు వీలునామా రాశారు. మన ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక శిష్య బృందం ద్వారా మఠాధిపతిని ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో జరిగింది. ఈ ప్రక్రియకి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారం. ఆ తీర్పు ఆధారంగా శిష్యుల యొక్క చేసినటువంటి నిర్ణయం ద్వారా మఠాధిపతిని ఎంపిక చేయవలసి ఉండగా అక్కడ శిష్యుల అభిప్రాయాలు అని ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అక్కడ జరిగినటువంటి ఈ ప్రక్రియలో శిష్యులను గుర్తించమని, శిష్యులను ఏ విధంగా గుర్తిస్తారు, అదే సాంప్రదాయంకి చెందినటువంటి మఠాధిపతులను ఏ విధంగా గుర్తిస్తారని ధార్మిక పరిషత్ ప్రకటన ఇచ్చిన వెమ్మటే గురుపత్ని గారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ధార్మిక పరిషత్ నియామకం చేసినటువంటి ఆథరైజ్డ్ ఆఫీసర్ గారు కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మఠం సంబంధికులతోటి, మఠం ఆధ్వర్యులతోటి, మఠం పండిట్స్ తోటి ఏ విధమైన సమావేశం ఏర్పాటు చేయకుండా విధి విధానాలు ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు చేయకుండా ఈ ప్రక్రియని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అది అప్పటికప్పుడు చెప్పడం జరిగింది. అలా క్యూ లైన్లలో ఆధార్ కార్డు లేని వాళ్ళని వెళ్ళిపోమన్నారు. అలా కొందరు వెళ్ళిపోయారు. అలానే కొందరు వారు తీసుకొచ్చినటువంటి అప్లికేషన్లని ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారు, ఇవి మాకు ఇచ్చిపోవాలి అని. అలానే ఈ ప్రక్రియలో వెరీ క్లియర్గా చట్టంలో శిష్యులు అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు మాత్రమే పాల్గొనవలసి ఉండగా మఠాధిపతి ఆశావాహులు కూడా కొందరు ఊరు తిరిగి ఇదేదో ఎంపిక ప్రక్రియలాగా అయ్యలారా అమ్మలారా వచ్చి మాకు ఓట్లు వేయండి, మీ మద్దతు మాకు ఇవ్వండి, మీ గ్రామం అంతా మాకు మద్దతు ఇవ్వండి అని జరగడము. అలానే కొందరు ఎవరి తరఫున డబ్బులు పంచారో కూడా తెలియదు. అలా డబ్బులు పంచడాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. అన్ని అర్హతలు కలిగినటువంటి గోవింద స్వామిని తదుపరి మఠాధిపతిగా నియామకం చేయడానికి ధార్మిక పరిషత్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తుఫాను ప్రభావంతో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. చీరాల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
జిల్లాలో 262 విద్యుత్ పోల్స్ పడిపోవడం జరిగిందని, వాటి స్థానంలో కొత్త విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 113 చెట్లు విరిగిపోవడంతో వెంటనే వాటిని తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పర్చూరు వాగులో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ సహాయంతో గుర్తించి పోలీసులు రక్షించారని తెలిపారు. అద్దంకి ప్రాంతంలో వాటర్మెన్స్ మోటార్ ఆన్ చేస్తుండగా నీటి ప్రవాహంలో ముగ్గురు కొట్టుకుపోతూ ఉండడంతో వెంటనే పోలీసులు, మత్స్యకారులు, గ్రామస్తులు సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని వివరించారు. మోంథా సైక్లోన్ ల్యాండ్ఫాల్ అయిన తర్వాత రోజు చాలా క్రిటికల్ ఉంది. ఎందుకంటే చాలా వర్షపాతం మనకు నైట్ అంతా అయింది. ముఖ్యంగా పైన చిలకలూరుపేట ఆ ఏరియాలో పడిన వర్షం 6 గంటల్లోనే 170 మిల్లీమీటర్ వర్షపాతం రావడం వలన ఆ నీళ్ళంతా పర్చూరు వాగుకి వచ్చి, పర్చూరు వాగు మన కెపాసిటీ 5,500 క్యూసెక్స్ మాత్రమే అయితే 9,000 క్యూసెక్స్ రావడంతో ఆ మొత్తం నీళ్లు పొంగి ప్రవహిస్తూ పర్చూరు గ్రామం, ముప్పుటూరు గ్రామం చుట్టూరు వస్తూ ఉండగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండి టైంకి మనం అక్కడ చేరి ఒక 15 మంది చర్చిలో ప్రార్థన చేస్తున్న వారిని రెస్క్యూ చేయటం జరిగింది. అట్లే అదే గ్రామం నుంచి దూరం నీళ్ళు చుట్టూరు ఉండటం వలన అక్కడ ఒక యువకుడిని రెస్క్యూ చేయటం జరిగింది. అద్దంకిలో గుండ్లకమ్మ రివర్ పైనుంచి నల్లమల అడవులు, అటువైపు నంద్యాల, అక్కడ పడిన వర్షం, ప్రకాశం జిల్లాలో పడిన వర్షం నుంచి అతి ఎక్కువ నీళ్లు, అలాగే పల్నాడులో పడిన నీళ్లు అక్కడ రావడం వలన అక్కడ కూడా మన 5గురు చిక్కిపోతే ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్టీఆర్ఎఫ్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, స్థానిక గ్రామస్తులు అందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంటూ అందరినీ కూడా రెస్క్యూ చేయటం జరిగింది. జిల్లాలో ఒక్కటి కూడా హ్యూమన్ లాస్ అనేది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఒక ఆదేశాలు, సూచనలు, గైడెన్స్ ప్రకారం మనమందరూ కూడా పనిచేయటం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ వాగు నుంచి తర్వాత డ్రైన్కి వచ్చి అవి సముద్రానికి వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకు లేకుండా అవన్నీ కూడా క్లియర్గా పెడతా ఉన్నాము. ఎక్కడికక్కడ జేసీబీస్ని పెట్టి ఆ పెద్ద వర్షం నుంచి వచ్చిన నీళ్ళంతా సముద్రానికి క్లీన్గా అయ్యేటట్టు చూస్తూ ఉన్నాం. నైట్కి రేపు మధ్యాహ్నంకి అలా క్లియర్ అవుతుందని అనుకుంటున్నాం. అలాగే పంట పొలాలు మనకు వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పంటను కూడా కాపాడేందుకు అగ్రికల్చర్ అధికారులంతా కూడా దాన్ని క్లియరింగ్ పనిలో ఉన్నాము. గ్రామాల్లో నిలబడినటువంటి నీళ్లు, పట్టణంలో నిలబడినటువంటి నీళ్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేశాం. ఎలక్ట్రిసిటీ మనకు సబ్స్టేషన్ 98 ఉంటే అందులో 57 మనము దించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హెవీ విండ్స్, గేల్స్ ఉండడం వలన అందులో అన్నీ కూడా ఇప్పటికే కంప్లీట్గా రిస్టోర్ చేశాము. దాదాపు 262 పోల్స్ మనకు డ్యామేజ్ అయితే ఆ రిస్టోరేషన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. 113 చెట్లు పడిపోతే 113 చెట్లు కూడా పొద్దున కాదు నైట్కేనే మనము క్లియర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ రోజువారీ పనులు, డే టు డే బిజినెస్ నార్మల్సీకి రావడానికి ఇంకా 24 అవర్స్ బహుశా మనకు చాలు. దాని తర్వాత సైమల్టేనియస్గా క్రాప్ డ్యామేజ్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అదనపు బియ్యము, ఫిషర్మెన్కి, వీవర్స్కి ఇచ్చినటువంటిది, అన్ని రకాల సహాయ చర్యల్ని కూడా వేగవంతంగా జిల్లాలో చేస్తామని తమరందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మెంతా తుపాను కారణంగా పంట దెబ్బతిన్న వేమవరం, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా అల్లవరం గ్రామంలోని రైతు వీరరాఘవులు మాట్లాడుతూ గత వారం రోజులుగా తుపాను కారణంగా తమ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో కూడా పొలాల్లో నడుములోతు నీరు నిలిచిపోవడం ద్వారా ఇప్పుడిప్పుడే మొలకలు రావాల్సిన పరిస్థితిలో అవి నీటిలో నానిపోవడం వల్ల భవిష్యత్తులో చేలలో గింజలు తయారయ్యే అవకాశం లేదన్నారు. అదేవిధంగా వీరవాసరం మండలం తోలేరు గ్రామం వద్ద పంట పొలాలు పూర్తిగా నేలకొరిగిన కారణంగా ఎకరానికి 25,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు అదంతా సర్వనాశనం అయిందని స్థానిక రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళి రామరాజు మాట్లాడుతూ వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని, అదేవిధంగా వేలాది ఎకరాలు నేలమట్టం అయ్యాయని, జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. ప్రభుత్వం సహాయ చర్యల ద్వారా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూసినప్పటికీ
ప్రకృతి విలయ తాండవం వల్ల పంట నష్టమైందని ప్రభుత్వం తక్షణమే స్పందించి సాధ్యమైనంత త్వరగా పరిహారం అందించాలని కోరారు. నిన్న ఈరోజు చేసినటువంటి గాలి కారణంగా ఈ మెందా తుఫాను వచ్చిన తర్వాత మాకు వ్యవసాయం పూర్తిగా నష్టపోవడం జరిగిందండి. ఇది ఈనుక దశలో ఉందన్నమాట అండి. ఇప్పుడు పొలం దుప్పు ఈనుక దశలో ఉంది. ఈనుక దశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ నీటిలో మునిగిపోతే ఇంకా ఈనే అవకాశం ఉండదండి. ఈయన కూడా పొల్లు అయిపోతుంది అనమాట. ఈ విధంగా రైతులకి చాలా నష్టం జరిగిందండి. కొన్ని ఈనేసిన పొలాలు అయితే మెరక ఉన్న వాళ్ళు ఉన్నాయి. ఈనేసిన ఏమైందంటే గాలికి ఏమైందంటే నేల పడిపోయినాయి. అవి కోయటానికి కూడా ఇప్పుడు చాలా కష్టం ఉంది. అవి మొక్కలు కూడా గింజలో మొలకెత్తి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఈయనం చేయలేమో ఎలా ఉన్నాయి, ఈయన చేయలేమో ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా రైతులకి అందరికీ కూడా చాలా నష్టం జరిగింది మా ప్రాంతంలో. దయచేసి ఇది ఇప్పుడు భీమవరం నుంచి బృందం వచ్చారు, రైతు కార్యాచరణ సమితి మా సభ్యులందరూ వచ్చారు. కాబట్టి మరి ప్రభుత్వం ఆదుకుని మరి నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందిస్తే బాగుంటుందని చెప్పి రైతు కార్యాచరణ సమితి తరఫున నేను కోరుకుంటాను. ఈ రోజున ఈ తుఫాను కారణంగా ఉన్న తుఫాను వల్ల ముంపు గురైన ప్రాంతాలన్నీ చూసి పర్యటనలో వీరవాసవం మండలం, అలాగే పాలకొల్లు నియోజకవర్గం, నరసాపురం నియోజకవర్గం, భీమవరం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలని మేము ఈ ముంపుకు గురైన ప్రాంతాలన్నీ తిరిగి చూసి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మునిగిపోయిన పొలం ఈనుక దశకు వచ్చిన మలవరంలో ఉన్న కొప్పర గ్రామంలో ఉన్న పొలం ముంపుకు గురైన పొలాన్ని చూడటం జరిగింది. ఇందులో ఒక లోతు నీటితో మునిగిపోయి ఉంది. ఇలా కొంత ఏరియా నష్టపోయి ఉన్నారు కాబట్టి రైతుల్ని కొంచెం ఐడెంటిఫై చేసి ప్రభుత్వం వారు తగిన సహాయ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా రైతు కార్యాచరణ సమితి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఉండి మండలంలో తుఫాను కారణంగా నేల కొరిగిన వరి చేలను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ, కలెక్టర్ నాగరాణి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు అప్రమత్తత వల్ల ప్రాణ పశు నష్టం నివారించగలిగాం. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వెల్లడి. బాపట్ల జిల్లాలో మంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన, పునరావాస కేంద్రాలను సందర్శించి సౌకర్యాలపై ఆరా. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.